అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా ఈ ఇంటర్వ్యూకి చక్కగా ఎప్పట్లానే నా శారీ కట్టుకొని రావాలని అనుకున్నాను. అనుకోకుండా వేరే వేరే పనులు యాడ్ అయిపోయి, లాస్ట్ మినిట్‌లో టైం లేక ట్రాఫిక్‌లో నాకు చీర కట్టుకోవడానికి వీలు పడలేదు. సో, ముందుగా గెస్ట్‌కైతే సారీ చెప్పాలి ఆ విషయంలో. ప్రస్తుతానికైతే మనం ఒక అమ్మవారి లలితా అమ్మవారి గుడిలో ఉన్నాం. ఈ ఇంటర్వ్యూకి ఒక స్పెషాలిటీ ఉంది. జనరల్‌గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండమని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా! కానీ చాలా తక్కువ మందిని చూస్తాం. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉన్నవారిని చాలా తక్కువ మందిని చూస్తాం. ఇలాంటి ఒక అమ్మగారిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. అమ్మ నమస్కారం అండి. శుభం. అమ్మవారి ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మ. ఒక మాట అడగనా డైరెక్ట్‌గా? అడగండి. మీ వయసు చెప్తారా మాకు? 88. నేను విన్నది మీకు 100 ఏళ్ళు వచ్చాయి అని చెప్పాను. లేదు లేదు. అవునా? 88. మీ పుట్టిన సంవత్సరం మీకేమైనా గుర్తుందా అండి? 35 అండి. 1935. మనకు అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. రాలేదు. స్వాతంత్రం గురించి దాంట్లో పాల్గొన్నా కూడా బాగా తిరిగేదాన్ని దాంట్లో. స్వాతంత్ర సమరయోధులతో పాటు మీరు కూడా తిరుగున్నారైతే. మీరు కూడా ఒక సమరయోధురాలే అనుకోవచ్చు ఎలా అయితే. హ్మ్. ఓహో! ఫ్రీడమ్ ఫైట్ చేశారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారండి? మా వారు ఫ్రీడమ్ ఫైటరే. హ్మ్. తర్వాత మా పెద్ద మేనమామ. తర్వాత ఇంకొక మేనమామ. కొంచెం మా నాన్నగారు. హ్మ్. అసలు ముఖ్యం మా నాన్నగారు. మా నాన్నగారు ఏంటంటే 10వ తరగతి ఫెయిల్ అయితే ఇక అప్పటి నుంచి చదువు మానేసి ఇంకా దీంట్లో తిరగటం ఉన్న ఆస్తి అంతా దాంట్లో పెట్టేశారు. హ్మ్. తర్వాత అందరూ పెన్షన్ రాసుకుంటుంటే పెన్షన్ పెట్టుకోమంటే నేను దేశం కోసం చేసా కానీ పెన్షన్ కోసం చేయలేదు. మరి నేను పెట్టుకోనని అసలు పెట్టలా. అది అట్లాగే మాకు 7, 8 మంది ఉన్నారు మా కుటుంబాల్లో. సరే. మీరేం చదువుకున్నారమ్మా? చిన్నప్పుడైతే ఏం చదువుకోలేదండి. 6వ తరగతి. అప్పట్లో 6వ తరగతి అంటే ఇప్పుడు డిగ్రీతో సమానం. ఒప్పుకుంటారా? ఆ! కాతే చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నాకు 11 ఏట 6వ తరగతి అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేము మా తాతగారి ఊరు వెళ్ళిపోయినాం. ఎక్కడండి మీ తాతగారి ఊరు? మాది అసలు తెనాలి. ఆహా! తెనాలి దగ్గర ఎడ్లపల్లి మా తాతగారి ఊరు. మేనమామకే ఇచ్చారు నన్ను. అయితే అక్కడికి వెళ్ళిపోవటాన మా నాన్నగారు చదువొద్దేం వద్దు మానేయమన్నారు. కానీ నాకు ఇష్టం కాలేదు. చాలా అప్పుడే నిరాహారం చేశాను. ఏంటి చదువుకుంటాననా? ఆ! ఆ! టీసీ తీసుకురమ్మని చెప్పాను. చెప్తే ఆహా! అయితే ఓ 15, 20 రోజులు అట్లా ఎంత ఇది చేసినా ఆయన అసలు ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి అంతకన్నా చదువు లేదు. ఇక అప్పుడు మానేసేసాను. తర్వాత నెమ్మదిగా నాకు మ్యారేజ్ అయ్యి 4 పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లాడు ఇతను. ఆ! ఇతను స్కూల్లో వేసిన తర్వాత ఇక అప్పుడు నేను చదువుకోవడం మొదలుపెట్టాను. కానీ ఎవ్వరికీ తెలియకుండా చదువుకున్నా. విశేషం ఏమిటంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కనీసం మా వారికి కూడా తెలీదు. అమ్మ బాబోయ్! అంటే కూరగాయలది కమిషన్ వ్యాపారం మా వారిది. హ్మ్. ఆయన ప్రొద్దున్నే 5కి వెళ్ళిపోయేవారు. అది పిల్లలంతా 9కల్లా బళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని పంపించేసి ఇక నేను ఫస్ట్ హిందీ చదవడం మొదలుపెట్టా. అంటే అప్పుడు మేము ఫస్ట్ నేను 6థ్ క్లాస్‌లో ఉండగా అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పేవాళ్ళు అంతే. హ్మ్. అప్పుడు చదువు ఉండేది కాదు. ఎందుకో మొదటి నుంచి ఇంగ్లీష్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఇంకా తర్వాత ఇక హిందీ నెమ్మదిగా చదువుకుంటూ ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర, విశారద, హ్మ్. ప్రవీణ. ప్రవీణ్ అంటే బిఏతో సమానం. అవునండి. ట్రైనింగ్‌కి వెళదాం అనుకుంటే జనరల్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. ఓహో! ప్రైవేట్‌గా ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ కట్టాను. దాంతో పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత ట్రైనింగ్‌కి వెళ్ళటానికి ఇంట్లో ఒప్పుకోలే. అప్పటిదాకా నేను చదువుతున్నది తెలీదు అసలు. కానీ ఆ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ట్రైనింగ్‌కి వెళ్ళాలి అని అప్పుడు ఆయనకి చెప్పక తప్పల. ఆ! అప్పుడు చెప్తే ట్రైనింగ్ పంపించలే ఆయన. అయ్యో! పంపించకపోతే తర్వాత ట్రైనింగ్ మానేసిన. ప్రచారక ట్రైనింగ్ మానేశాను కానీ తర్వాత ఎంఏ చదివాను హిందీలో. ఓహో! హ్మ్. ఇప్పుడు ప్రవీణ్ అంటే బిఏతో సమానం. అవునండి. తర్వాత సాహిత్యరత్న అది చదివాను. అది అయిపోయిన తర్వాత ఇది ఆంధ్ర యూనివర్సిటీ కట్టాను. ఇంటర్మీడియట్ కట్టాను. మా రోజుల్లో ఏముండేదంటే ఇట్లా కట్టే వాళ్ళకి గ్రూప్ లేకుండా ఇంగ్లీషు, తెలుగు ఏదో ఒక సబ్జెక్టే. ఆ 3 రాస్తే మనకి ఇంటర్మీడియట్ అయిపోయినట్టు. అయిపోయినట్టే. ఒకే సంవత్సరం అప్పుడు. 2 ఏళ్ళు కాదు.
అదయిన తర్వాత బిఏ కట్టాను ప్రైవేట్గా. ఓకే. తర్వాత ఎంఏ కట్టాను. ఇది ఎంఏ, అది ఎంఏ, డబుల్ ఎంఏ అయింది. అయిన తర్వాత తెనాలి జేఎంజే కాలేజీలో హిందీ లెక్చరర్గా చేరాను. ఒప్పించారు మొత్తానికి. ఆ, ఎన్నాళ్ళకి ఒప్పించారండి? ఇవన్నీ అయిపోయేసరికి 3 ఏళ్ళో ఏమో పట్టింది, 4 ఏళ్ళు. ఒప్పించటం అంటే అది అసలు ఒప్పే ఇది కాదు. ఆయన పొద్దున పోతే సాయంత్రం వచ్చే మనిషి. చీకటితో 5ంటికి వెళ్ళిపోతే 2ంటికి వచ్చేవారు. పార్ట్ టైం చేరా ఫస్ట్. హ్మ్. 8ంటికి కాలేజీ వెళ్ళిపోయి 12ంటికి తిరిగి వచ్చేదాన్ని. అట్లా చేస్తూనే తర్వాత ఇంట్లో పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు. ఎంత చేసినా నాకు ఒక్క పని మనిషి కానీ ఏమి నేను పెట్టుకోలే. మొదటి నుంచి నా స్వయం కృషితో ఇంట్లో పని కానీ బయటివి కానీ అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉంటూనే బాపూజీ కాన్వెంట్ అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను. మీరే? 72లో 12 ఏళ్ళు నడిపాను. హ్మ్. ఇది చదువుకుంటూనే మధ్య అంటే టైముని నేను అప్పుడు కాదు ఇప్పుడు కూడా వచ్చే ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా చెప్తాను. టైం అనేది మళ్ళా తర్వాత మనకి ఇంపార్టెంట్ అయినా రాదు. జరిగిపోయిన కాలం ఎప్పుడు మనం వెనక్కి తీసుకురాలేం. ఆ టైంని బాగా మెయింటైన్ చేసేదాన్ని. ఒక్క గంట కూడా, ఒక్క అరగంట కూడా ఊరికే కూర్చునేదాన్ని కాదు. అట్లాగే టైలరింగు సర్టిఫికెట్ తెచ్చుకున్న టైలరింగ్లో 2 ఏళ్ళు చదివి తర్వాత వీణ నేర్చుకున్నాను. మునుకుట్ల సదాశివ శాస్త్రి గారని తెనాల్లో ఆయన రేడియో ఆర్టిస్టు. హ్మ్. వారి దగ్గర నేర్చుకున్నా. అట్లా టైం వేస్ట్ చేయకుండా నాకు మొదటి నుంచి కూడా చదువు, కళలు అంటే చాలా ఇష్టం. పిల్లలిద్దరికి, ఈ బాబుకి, మా అమ్మాయికి ఇద్దరికి డ్యాన్స్ నేర్పించాను. ప్రవీణ్ దాకా హిందీ చదివారు. మళ్ళీ వీణ నేర్చుకుంది అమ్మాయి. ఆహా! ఈయన మృదంగం నేర్చుకున్నాడు. అట్లా చేస్తూ అదొక స్కూల్ పెట్టించాను. హ్మ్. అదొక 5 ఏళ్ళు నడిచింది. తర్వాత ఎవరికో ఇచ్చేసాను వాళ్ళని నడుపుకోమని. అట్లా జరిగి మా వారి ఫ్రెండు అంటే ఆలపాటి వెంకట్రామయ్య గారని ఎక్స్ మినిస్టర్. ఆ! ఆ ఊరు మాది. ఓకే. ఎడ్లపల్లి అన్నమాట. ఆయన వ్యవహారాలన్నీ మా మామగారు చూసేవారు. వాళ్ళమ్మాయిను మా వారు క్లాస్మేట్స్. ఓకే. ఆవిడెప్పుడు వచ్చి నేను నిలబడుతున్నాను కాబట్టి కాస్త హెల్ప్ చెయ్యండి అని అడిగింది. హ్మ్. అడిగితే సరే ఫ్రెండ్ కదా అని ఆయన ఆ, క్యాన్వాస్కి పంపించారు నన్ను. క్యాన్వాస్లో బాగా పాల్గొన్నాను. హస్తం గుర్తుకే మీ ఓటు. ఆమె గెలిచింది. ఆ! బాగా ఉంది. అట్లాగే పార్టీ అంటే దేశం కోసం కష్టపడి దేశాన్ని బాగు చేసేవాళ్ళు అన్నా నాకు చాలా ఇదిగా ఉండేది. ఎన్నో మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. నన్నపనేని రాజకుమారి గారు, హ్మ్. ఎన్టీ రామారావు గారి భార్య పార్వతి, ఆవిడ నేను ముగ్గురం ఏ దీనికి వెళ్ళినా ఫస్ట్ మా చేత ఈ పిచ్చగా మాట్లాడేదాన్ని. మన రామారావు గారు మళ్ళా చేసుకోవాలా ఆ! లక్ష్మీ పార్వతి, లక్ష్మీభారతి గారు. ఆవిడది మా ఊరేగా. అవునవునవును. పార్టీలో బాగా తిరిగాను. ఒకటేంటంటే ఎంత తిరిగినా మాకు ఆ అమ్మవారి కృప బాగా ఉందండి. ఎందుకంటే మా పూర్వీకులు పిల్లలు లేక హ్మ్. ప్రతి తరంలోనూ పెంచుకోవటమే పిల్లల్ని. అయ్యో! 6 తరాలు. 6వ తరం మా నాన్నగారిని కూడా పెంచుకున్నారు. 7వ తరం వచ్చేసరికి మేము 11 మంది పుట్టాం. అబ్బబ్బబ్బా! 11 మందిలో 7గురం ఆడపిల్లలం, 4 మగపిల్లలు. మీరెన్నో వారండి? నేను రెండో దాన్ని. ఆహా! పెద్ద ఆవిడేమో అక్కడ నర్సీపట్నం దగ్గర, వైజాగ్ దగ్గర బలిఘట్టం అని కొండ మీద ఆశ్రమం. ఆ! ఆవిడ పేద పాఠశాల, గోశాల, అన్నదాన సత్రం, అమ్మవారి గుడి, లక్ష్మీదేవి గుడి అక్కడ ఉంటారు. ఆవిడే స్థాపించారు. అది మా ప్రతిభ కాదు. మా పూర్వీకులు వంశం కోసం యజ్ఞాలు, యాగాలు ఎన్నో చేసి వంశానికి ధార పోశారు. హ్మ్. ఆ పుణ్యం మాకొచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో లలితా శాస్త్రం చదువుకునే వాళ్ళం, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా. అట్లాగే ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా నేను దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు, వదిలిపెట్టలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత 77లో గాలివాన వచ్చింది బాగా పెద్దది, దివిసీమ అంతా దివిసీమ. ఆ! ఇదైంది. ఆ! అప్పుడు మేము పెట్టిన కాన్వెంట్ ఆ ఇల్లు పడిపోయింది. అయ్యో! పడిపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకో చోటికి మార్చాం దూరంగా. మారిస్తే పెద్దగా పిల్లలు దూరం అయిపోయినారు, పెరగల, స్ట్రెంగ్త్ పెరగల. తర్వాత మా అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేస్తే 10వ క్లాస్ రాసేసింది.
అప్పుడే పెళ్లి చేశారు. మీకు ఏ వయసులో ఉండగా పెళ్ళయిందండి? నాకు 13 ఏట. ఓహో! 14 వచ్చేసరికి పెద్ద అబ్బాయి పుట్టాడు. ఓకే. ఓకే. 15 లేదు 16 ఏట ఒక అమ్మాయి పుట్టి ఆవిడ 10 నెలలు పెరిగి ఎక్స్పైర్ అయింది. ఓహ్! 18 లేదు 19 ఏట ఒక అమ్మాయి పుట్టింది. 20 లేదు 21 వచ్చేసరికి ఈయన పుట్టాడు. అట్లా యంగ్ ఏజ్‌లో పిల్లలు పుట్టటాన నేను ఇన్ని నేర్చుకోవటానికి అవకాశం దొరికింది. అవకాశం దొరికింది. అమ్మవారు అది ఇచ్చింది నాకని నేను అనుకున్నా. నిజం. నిజం. కానీ ఈ గుడి ఎన్నాళ్ళ నుంచి మీరు ఇది 99లో మొదలుపెట్టానమ్మా. హ్మ్. అంటే మా ఊళ్ళో ఉండంగానే ప్రతి సంవత్సరం ఒక పెద్ద అబ్బాయికి చాలా జబ్బు చేస్తే ఎన్ని హాస్పిటళ్ళు తిప్పినా అసలు అది క్యూర్ అవ్వల. హ్మ్. ఆ రోజుల్లో దానికి అసలు మందు లేదని చెప్పారు. ఏమిటో? లివర్ ఎల్లార్జ్ అయ్యి గట్టి పడిపోయింది. ఓహ్! అయితే అప్పుడు అమ్మవారిని బాగా దీక్షగా కొలిచానన్నమాట. అప్పుడు మానేశాను భోజనం. ఆహా! అయితే తర్వాత ఆ అబ్బాయికి చాలా దూరం వెళ్ళాం. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. ఎక్కడ లేదంటే అప్పుడు అమ్మవారిని గట్టిగా అసలు నిద్రాహారాలు మానేసి పీఠం పెట్టుకుని, "నువ్వు బాగా చూస్తావా? నలుగురిలో తిరిగేట్టు చూడు అబ్బాయిని. లేదంటావా తీసుకెళ్ళిపో." 14 ఏళ్ళు పడ్డామండి. బా! ఇప్పుడు ఎంత కన్న బిడ్డైనా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అవును. చివరికి పరిష్కారం దొరికింది. రాయవెల్లూరు తీసుకెళ్ళాము. ఆవిడే తీసుకెళ్ళమని చెప్పింది. ఆ! ఒక ఆవిడకి ఒంటి మీదకి వచ్చి చెప్పింది. అది నిజమేనా అండి? అలా అవుతుందా? ఉంటుందమ్మా, ఆ! ఉంటుంది. అంటే ఒంటి మీదకి అంటే ఒక్కడ చూడండి, చిన్న పిల్లాడు ఉంటాడు. రేడియోలో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. వాడికి ఏం తెలుసు? వాడు కాళ్ళు చేతులు ఊపుతాడు, ఇట్టంటాడు, అట్టంటాడు. దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తాడు. అవును. అంటే దాని యొక్క శక్తి మన మనసులో తప్పనిసరిగా ఉంటుంది. ఆ శక్తి వల్ల మనం నిష్కల్మషంగా ప్రార్థన చేస్తే ఏ పనులన్నా అయిపోతాయి. అందుకే శాస్త్రంలో కూడా ఏం చెప్పారు? భగవంతుడు ఎక్కడో లేడు, నీ మనసులోనే ఉన్నాడని. భగవంతుడు ఉండాల్సిన ప్లేస్ ఎట్లా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. ఫస్ట్ భక్తితో ఉండాలి. అప్పుడు భగవంతుడు మనం ఏదనుకుంటే అది జరుగుతుందమ్మా. ఉమ్. ఇందాక మీరు అన్నం మానేస్తాను అన్నారు. ఉమ్. అంటే అసలు టోటల్‌గా అన్నం ఎప్పుడు తినలేదా? లేకపోతే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? ఇప్పుడు కూడా అంతే. ఆ! 55 ఏళ్ళు అయింది భోజనం చేయను నేను. మరేం తింటారు? పళ్ళు పాలు తీసుకుంటాను. అన్నమే తినరా? ఆహా. కూరలు అవి? ఏమి ఆ! మీరు పొద్దున్న సాయంత్రంకి ఏం తింటారండి మరి? పొద్దున్నే కాఫీ మాత్రం తాగుతాను. ఆ! 9కి కానీ 10కి కానీ కొబ్బరి నీళ్ళు ఆ! ఏవో ఒకటి తాగుతా. 12కి అమ్మవారి దగ్గర ఉన్న పండు ఏదన్నా తీసుకుని తిని అప్పుడు అవి తీర్థం తాగేస్తాను. 4కి తాగుతా, పాలు తాగుతాను. రాత్రికి ఒక గ్లాస్ పాలు తాగుతాను. అది అంతే. అంతే. అంటే ఇక్కడ ఏమైనా గోవులు, ఆవులు ఏమైనా ఉన్నాయండి మీకు ఇక్కడ? ఏం లేవా? ఇప్పుడు లేవు, ఇంతకుముందు ఉండేది కానీ హ్మ్. ఇప్పుడేం లేవు. అనకూడదు కానీ మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. కానీ మీ ఆరోగ్యం కోసం ఇంతకు మించిన రహస్యం ఇంకేం లేదేమో అన్నం మానేసేయడం మొత్తానికి. అంటే అసలు మాట్లాడితే మనిషికి ఆయుర్దాయం పెరగాలి అంటే, ఆయుర్దాయం కరెక్ట్గా ఉండాలి అంటే అసలు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఊరికే ఇప్పుడు ఈ బజార్లో మగపిల్లలు ఆడపిల్లలు నుంచుని అన్నీ పీక్కు తింటున్నారు. ఎట్లా మన ఇతర జంతువులు తిన్నట్టు. కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది అది మొదటి నుంచే రావాలి. అవునండి. మొదటి నుంచి వస్తే కానీ పెద్దయినా కానీ అలవాటు అవుతుంది. మాకేంటంటే ఇప్పుడు మా వారు 1 గంటకో 2కో వచ్చేవారు. ఆయన వచ్చి స్నానం చేసి ఏదో దేవుడి దగ్గర పూజ చేసుకుని అన్నం తినేసరికి మరి అందాక ఉండాల్సిందే. వెనకట్లో భర్త తినందే భార్య తినే ఇది లేదు అసలు. మీకు అప్పటి నుంచి అదే అలవాటండి ఇప్పుడు కూడా? ఆ, ఇప్పుడు కూడా? ఆ. అది మీ పిల్లలు ఇప్పుడు అనలా ఇవన్నీ అప్పటి పాతకాలం పద్ధతి? అసలు నా ముందు మాట్లాడరు. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలి ఇది. అమ్మ నీకేం తెలీదు, మూసుకు కూర్చో అంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఎంత మాట అన్నా కూడా దానికి
దానికి ఉన్న వెయిటేజ్ ఏమిటి, దానికి ఉన్న అర్థం ఏంటి, ఎంత పెద్ద మాట అన్నాడో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. అదే అది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలమ్మా, చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇప్పుడేంటంటే పెద్దవాళ్ళకే ఆ సొల్యూషను క్లియర్ చేసే శక్తి వాళ్ళకే లేదు. ఇప్పుడు రాముడు ఎందుకమ్మా అడవికి వెళ్ళాడు అంటే, ఏదో వాళ్ళ నాన్న వెళ్ళాడు అరవకుండా నోరు మూసుకో అంటున్నారు తల్లిదండ్రులే. అట్లా అయ్యేసరికి వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. పైగానేమో అసలు దాని గురించి ఏమోలే అనే అనిపిస్తుంది. అందుకని ముందు పెద్దవాళ్ళకే అన్నీ తెలియాలి. అట్లా తెలిస్తేనే పిల్లల్ని ఏదన్నా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే మళ్ళీ పిల్లలు దోవలోకి వస్తున్నారు. ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది వస్తారు. కూర్చోబెట్టి కాసేపు వాళ్ళకి ఏదో చెప్తాను, వదిలిపెట్టరు. ఇక తప్పకుండా వస్తూనే ఉంటారు. మగపిల్లలంతా బుద్ధిమంతులైనారండి. ఇది వరకు వాళ్ళు కాస్త ఏంటి ఉండేవారు, అలా అల్లరి చిల్లరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా బుద్ధిమంతులైనారు. ఈ ఆడపిల్లలే కాస్త కొంచెం దోవ తప్పుతున్నారు. దోవ తప్పితే కష్టం వస్తుందని తెలుసు, కానీ వాళ్ళు విచ్చలవిడిగా తిరగటాన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది విచ్చలవిడి కాకుండా కొన్ని నియమాలు ఉండాలి. ఇప్పుడు ఎవరిని కదిలించండి, ఏం సమాజం మనకేమన్నా పెడుతుందా, అదే ఇదే అంటారు. నువ్వు ఉండేదే సమాజంలో, సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి దాని ప్రకారం ఉంటేనే మనం అక్కడ ఉండగలం, లేకపోతే ఉండలేం కదా. అందుకని ఏ రూల్స్ ఉన్నాయో దాన్నన్నింటినీ నెమ్మదిగా పాటిస్తూ ఒక పద్ధతిలో వస్తే వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచితనం, కీర్తి అన్నీ వస్తాయి. కానీ మీరు చదువుకుంటానన్నా ఇంట్లో ఒప్పుకోలేదు. పెళ్ళి మీ ఇష్ట ప్రకారం చేసి నేను పెళ్లి చేసుకుంటాననే వయసు కూడా మీది కాదు అప్పుడు. తర్వాత మీరు స్కూల్ పెట్టిన తర్వాత మీరు ఏ పని చేసినా కూడా ఎవరు మీకు ఎలాంటి కోఆపరేషన్ చేయలేదు. ఎస్ శభాష్, నువ్వు అద్భుతమైన పని చేస్తున్నావు, ఎస్ నువ్వు చెయ్యి, నేనున్నా, నీకేం పర్లేదని మీకు ఎవరు చెప్పలేదు. వారు చెప్పలా? అప్పుడు కాదు, ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా నేను అనుకున్నది నేను చేసేస్తా. ఒక్కళ్ళ సలహా నేను అడగను. ఎందుకంటే దానికి కష్టం వచ్చినా మనమే భరిస్తాం, అంతే. నష్టం వచ్చినా మనమే భరిస్తాం. మనం చేసే పని మనకి ఉపయోగపడకపోయినా జనానికి ఉపయోగపడాలి. అట్లాంటప్పుడు ఇతరులకు ఉపయోగపడ్డప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా అదొక సంతోషం. నిజం. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా, ఆడపిల్లని కాబట్టి నన్ను ఇలా తొక్కేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లేదు అని మీలో ఒకలాంటి రెవెంజ్? అసలు ఎప్పుడు లేదు. సమయం ఎప్పుడు దొరుకుతుందా, ఆ పని చేసుకుందాం, ఈ పని చేసుకుందాం అని అదే ఆలోచించేదాన్ని. సమయం ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడు పెళ్ళికి వెళ్తారు ఆయన, అప్పుడు 3 రోజులు 4 రోజులు ఉంటుంది. కావాలని నేను రాను పెళ్ళికి అని ఏదో చెప్పి పిల్లలు ఉన్నారని వంకబెట్టి ఆ 4-5 రోజుల్లో ఏదో నాకు కావాల్సిన పని చకచక చేసుకునేదాన్ని. అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నేను డిస్టర్బ్ కాకుండా, ఎవ్వరి మనసు నొప్పించకుండా నడుపుకుపోయేదాన్ని. మరి అదే ఇవాళ పిల్లలు చూడండి. అదే కదా, ఇప్పుడు ఈ డ్రెస్ వద్దన్నాం అనుకోండి, నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది అంటున్నారు. అదే బయటికి పార్టీ వద్దమ్మా, ఈ పబ్బులు క్లబ్లు వద్దమ్మా అని అంటే మాకు ఫ్రీడమ్ లేదు అంటున్నారు. ఏం ఫ్రీడమ్ కావాలి? అసలు ఫీల్ అవ్వాల్సింది మీలాంటి వాళ్ళు కదా. మేము చదువుకుంటామంటే చదివించకుండా, మా కాళ్ళ మీద నిలబడతాము అని అంటే, ఏదో బిజినెస్ చేస్తామనంటే అది కూడా పద్ధతిగా మీకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూనే మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునే ఒక దారి ఏదైతే ఎంచుకున్నారో ఆ దారి వెళతానన్నా కూడా మీకు ఎవరు కోఆపరేట్ చేయని సిచ్యువేషన్స్లో మీరు కదా ఫీల్ అవ్వాలి నాకు ఫ్రీడమ్ లేదు అని. అదే ఇప్పుడు పిల్లలకి కావాల్సింది చదివిస్తున్నారు, కావాల్సింది ఇస్తున్నారు, అన్నీ ఇచ్చినా కూడా తప్పుదోవన పట్టద్దు అంటే ఫ్రీడమ్ లేదు అంటున్నారు. తల్లిదండ్రులకి అలాంటి పిల్లలకి మీరేం చెప్తారమ్మా? అలాంటి పిల్లలకంటే ఇప్పుడు కొంచెం పెద్దయిన పిల్లల్ని ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత మనీ వచ్చేసరికి వాళ్ళని అసలు మనం ఏం చేయలేం. చిన్న పిల్లలన్నా ఇప్పటికీ కాస్త మేల్కొని నెమ్మదిగా వాళ్ళని చేసుకుంటూ రావాలి. ఎంతమంది పిల్లలను, గుడికి రాని పిల్లల్ని నా మాటల చేత గుడికి రప్పించానండి. ఒక ఆవిడే వాళ్ళ అమ్మేమో గుడికి రావాలని. గుడికి అంటే దేవుడు భక్తి సంగతి ఎట్లున్నా ముందు అమ్మగారితో మాట్లాడితే మనసు ప్రశాంతత. నిజం నిజం, కరెక్ట్.
ఏదైనా సమస్య వచ్చింది, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళు చెప్తారు కదా. అదే అది ఇప్పుడు లేదు కదా మరి మనకి. ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తే శంఖంలో పోసిన తీర్థం అవ్వదు, వినరు. ఆ రోజు వాళ్ళ అమ్మని అక్కడ దించి వెళ్ళిపోయేది అమ్మాయి. అయితే ఒక రోజున ఆవిడ అన్నాను, ఒక్కసారి అమ్మాయిని లోపలికి పిలవండి అన్నా. సరే ఇద్దరు కాసేపు అక్కడే బజార్లోనే అరుచుకున్నారు, అయినా వచ్చింది. నేను అన్నానమ్మా, నువ్వు ఇంత దానివి, ఇంత దానివి, ఇంత దానివి, ఇంత అయినావు. ఇన్నాళ్ళు ఎవరు చూశారు? అమ్మే కదా. అంత చేసిన అమ్మకి చిన్నది ఇంత సాయం చేయలేవా నువ్వు? చెయ్యలేవా? లేకపోతే నీకు చెయ్యాలని లేదా? ఎంత భాగ్యం అది. దానివల్ల ఏమన్నా నీకు నష్టమా, కష్టమా, లేకపోతే డబ్బు ఖర్చు అవుతుందా? ఇంతే సాయం ఉమ్. అని చెప్పి అన్నానండి. ఇక అంతే. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మర్నాడు నుంచి వచ్చి ఇప్పుడు నా ప్రముఖ శిష్యురాలైపోయింది. అట్లాగే అంటే మనం చెప్పే వాళ్ళకి వాతావరణాన్ని బట్టి కూడా మనసు మారుతుందండి. ఇప్పుడు బయట సమాజం అంతా ఎట్లా ఉంది, ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. అవును. నిజమండి, ఇంగ్లీష్ వాళ్ళు మనం ఏదో చెప్పుకుంటాం, మేము స్వయంగా చూసింది. ఆడవాళ్ళని ఎప్పుడు వాళ్ళు ఇది చేయలే. ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు అనగానే వీళ్ళంతా లోపలికి ఎక్కడెక్కడ దాక్కునేవాళ్ళు ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు నలుగురు కూర్చుని వాళ్ళు మంచి చెడు చెప్పుకోవడానికి వీల్లేదు. నలుగురే ఉమ్. చూశారంటే ఇక లాఠీలు పట్టుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు పార్టీలో ఏంటంటే మరి దేశానికి స్వతంత్రం ఎట్లా వస్తుంది అని మరి వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా. అప్పటికి నాకు ఎన్ని 5 ఏళ్ళు ఉంటాయేమో. ఓ చిట్టి రాసి ఇచ్చేవాళ్ళు నాకు. ఉమ్. ఆ చిట్టి పట్టుకునండి, అత్తయ్య గారండి అనుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు అత్తయ్య గారుగా, ఆంటీలు లేవు కదా. అందరినీ ఆంటీ. అత్తయ్య గారండి అని లోపలికి వెళ్ళి ఆ చీటీ ఆవిడకి ఇస్తే ఆవిడ చదువు రాకపోతే ఆ. మరి పక్కన ఎవరన్నా ఉంటే చదివించుకుని, అదేంటి బలాని రోజు బలాని వాళ్ళ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ, ఉమ్. ఆడవాళ్ళందరూ రావాల్సింది అని చెప్పి ఆవిడ తెలుసుకుని ఆ చీటీ మళ్ళీ ఇచ్చేది. అంటే అర్థం ఏంటి, అక్కడ పారాయణ లేదేమి లేదు, ఆడవాళ్ళందరూ అప్పుడు ఉద్యమానికి కావాల్సిన సన్నద్ధాలు. బయట కూర్చుని వాళ్ళంతా ఏదో పారాయణ చేస్తుంటే మగవాళ్ళంతా దొడ్లో కూర్చుని సమావేశం అండి. దేశం కోసం నిజంగా మగవాళ్ళు ఎంత బాధపడ్డారు. ఉమ్. చిన్న మనసు కదా, అవన్నీ చూసి బాగా కోపం వచ్చేది నాకు. అట్లా స్వతంత్రం కోసం చాలా ఇబ్బందులు, చాలా బాధలు పడ్డారు. ఇవాళ వచ్చేసరికి పార్టీలో బాగా తిరిగాను, ఉమ్. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుసుకున్నాను. తర్వాత కూడా మరి ఒక 5 ఏళ్ళు వార్డు కౌన్సిలర్ చేశాను, ఇందిరాగాంధీని చూడాలని. ఎందుకంటే ఆడవాళ్ళు ఆ లెవెల్లో అప్పుడు ఎవరు లేరు. లేరు కదండి. అవునవును, కరెక్ట్. సరోజినీ నాయుడు ఉంది కానీ ఆవిడ ఒక రకంగా ఉండేది. ఈవిడ బాగా ఇది చేస్తే అవును. సర్వోదయ కేంద్రం అని ఉండేది తెనాల్లో. వినోబా భావే గారు పెట్టారు అది. అక్కడ హిందీ ఫస్ట్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళా. నేను గృహిణిగా ఉండి ఇది చదవటానికి వస్తున్నానని మా మాస్టర్ గారు నా కోసం ఆ టైం కూడా మార్చారండి. మధ్యాహ్నం 3కో 4కో పెట్టేది, ఉదయం 10:30కు పెట్టారు. నా కోసం టైం మార్చి పెట్టారు అది. అక్కడ చదువుకున్న తర్వాత ఏంటి, ప్రతి సంవత్సరం లేడీస్కి ఒక్కొక్క స్టేట్లో పెద్ద మీటింగ్స్ జరిగేవి. ఇక నన్ను ఇచ్చి పంపించేవారు. ఉమ్. అట్లా వెళుతూ ఇందిరాగాంధీని పలకరించాను, రాజీవ్ గాంధీని పలకరించాను, ఆఖరికి సోనియా గాంధీని కూడా పలకరించాను. అంటే వాళ్ళు దేశంలో పార్టీ కోసం, ఈ స్వతంత్రం కోసం ఇంతమంది బాధపడుతున్నారు, వీళ్ళు దాంట్లో పాల్గొన్నారు అని ఒక గొప్ప అన్నమాట. నిజం. అట్లా ఉండి బాగా అందరినీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అసలు ధైర్యంగా వెళ్ళిపోయేదాన్ని. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో. స్వతంత్ర భావాలు మీవన్నీ అద్భుతం అసలు. అంటే ఒక లేడీ అనే ఒక భయము, లేకపోతే మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఒక్కదాన్నే అనే ఒక ఇదో ఎక్కడా మీలో నాకు ఎక్కడ కనిపించలేదు. లేదు. అద్భుతం. అమ్మాయి ఈనాటి అమ్మాయిలు ఎస్పెషల్లీ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, నో డౌట్ అందులో. కానీ అప్పటి పరిస్థితులు, అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కదండి. అవును, ఫోన్లు లేవు, ఏమి ఇప్పుడు ఇందాక వెళ్ళినట్టు ఏదో పేపర్ పట్టుకుని వెళ్ళడమే తప్ప ఎలాంటి టెక్నాలజీ లేదు. లేదు. అప్పుడే
అసలు అప్పటి రోజుల్లోనే ఎంతో దానికి శ్రమించి కష్టపడి ఇష్టపడి అన్నిటికన్నా మించి ఎంత కష్టమైనా సరే దాన్ని భరిస్తూ సాధించాల్సింది అప్పుడు సాధించేవాళ్ళు. ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగింది, ఎన్ని కంఫర్ట్స్ ఇస్తున్నా కూడా సాధించాలి అంటే బోల్డ్ అండ్ డిస్ట్రాక్షన్స్, ఒకవైపు ఫోకస్డ్గా ఒక పని చేయలేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. మేము మేము మా పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అప్పుడు ఇప్పుడు మీరు ఇంతకాలం పాటు చూసారు, ఆల్మోస్ట్ 98 ఏళ్ళు చూసారు మీకు ఊహించిన తర్వాత ప్రపంచాన్ని. మీకు ఎలా అనిపిస్తోంది యాక్చువల్గా? ఏది బాగుందనిపిస్తోంది? అప్పుడే బాగుందండి ప్రశాంతత. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆకలేని లేదు ఏదన్నా తినాలనిపించని ఎవరి మీద బాధ్యత పెడతాడు వాడు? అమ్మ కరెక్ట్. అమ్మ పెడుతుంది అనే ఒక ధైర్యంగా ఉండేవాడు. అవును. అట్లాగే ఆ రోజుల్లో స్త్రీలు కూడా మనకి సపోర్టు. మనకి తిండి లేదంటే తిండి పెట్టేవాడు భర్త. ఎట్లయినా చేయని వాడు, ఏమైనా చేయని మన అవసరాలు తీర్చేవాడు వాడు అవును. అని భరవసాగా ఉండేవాళ్ళు. భర్త మాట అంటే మాటే. ఇంకోటి కూడానండి, మగవాళ్ళు 2 సెటప్లు ఉండేవి. అయినా కానీ ఎంత ఓపిక్గా ఉండేవాళ్ళండి. అవును, వాడిదే కానీ పెళ్ళాన్ని ఏనాడు బయటపడేలా. ఒక దాన్ని అనవసరంగా కొట్టటం ఇవన్నీ వీళ్ళు చెప్పుకునేవి ఇవి, కానీ కొట్టటాలు తిట్టటాలు అవి. కానీ నడవడికలో తేడా వచ్చిన, సంసారానికి అప్రతిష్ట ఏదన్నా వచ్చినా లెక్కలేదు, చంపి అవతల పారేసేవాడు. అంటే కుటుంబానికి కీర్తిగా ఉంచాలి అని ప్రతివాడు అనుకునేవాడు. మన సంసారం కీర్తిగా నలుగురికి మంచివాళ్ళుగా చెప్పుకోవాలి అని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు. పిల్లలు కూడా దాన్నే. నాకు కూడా ఈ పూజలు మొదటి నుంచి పూజలే కదా. కాన్వెంట్ ఉండేది, అందులో టీచర్ ఉండేది, రాజ్యం టీచర్ గారు ఉండేది. వస్తూనే అనేది కుమార్ కంచాలు మోగినయ్యా అని అడిగేది. అంటే పూజ అయ్యి ఆకలేని ఏమన్నా కానీ అది నా పూజ అయ్యి వంటంతా అయ్యి పూజ అయిన తర్వాత కానీ పిల్లలకి పెట్టను అంటే ఇక వాళ్ళకి అది బలంగా మనసులో ఇచ్చేసింది. ఆకలిస్తుంది అదే ఇదే, ఇది నాకొద్దు అది నాకొద్దు, ఏం కాదు, ఏది పెడితే అది చేయటమే. మేము అట్లాగే పెరిగాము, మా పిల్లలు అట్లాగే పెరిగారు, మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అట్లాగే పెరుగుతున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే నిజమండి. ఇవాళ నేను గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ మా మనవరాలకి 2 పిల్లలు, ఆడపిల్లలు. 4 జనరేషన్. మీరు, మీ పిల్లలు, మా అమ్మగారు కూడా, మా అమ్మ నేను. అవును కదా. మా అమ్మాయి మా మనవరాలు వాళ్ళు 5 జనరేషన్స్. జన్మధన్యం నాదైతే ఈరోజు. అద్భుతం. చాలా చక్కగా పెంపకాలు బాగా పెరుగుతాయి. పెంపకాలు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అడగచ్చు, పెట్టించుకోవచ్చు. అట్లా కాకుండా నువ్వు ఇది చేసావు, నీకు తెలీదు, నీకు రాదు, ఇవన్నీ చిన్నప్పుడు ఏమైనాయి? చిన్నప్పుడు ఏది పెడితే తిన్నారు కదా. ఏ పెద్దవాళ్ళు అయిన తర్వాత సావాసాలు బట్టి వాతావరణాన్ని బట్టి అట్లా తయారవుతాం. అసలు ఇప్పుడు మన పిల్లలే చెబుతున్నారు ఏమని, అమ్మో ఇది తినడు వాడు, ఇది వండితే అది తినడు. నేనేం చెప్తానంటే ఇప్పుడు పిల్లలకి, నాకు అసలు చదువు రాదయ్యా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, ఏ దాంట్లో విటమిన్స్ ఏ కూరగాయల్లో ఉంటాయి చెప్పండి కాస్త, నాకు తెలియదని చెబుతా. బలా దాంట్లో మరి నువ్వు తింటావా? అదంటే నాకు ఇష్టం లేదండి. చదువుకున్న వాళ్ళు ఏ ఉపయోగం, మీరే తిరగపోతే మామూలు వాళ్ళు ఎవరు తింటారయ్యా? అట్లా చెప్తూ ఉంటా. ఇప్పుడు పిల్లలకి ఇక నెమ్మదిగా చెప్పడమే. పెద్ద పిల్లలకి, చిన్న వాళ్ళకైతే మాత్రం భయం ఉంటేనే బాగుపడతారు. అంతేనండి, భయం ఉండాలి. నిజం. వెనక ఏమనుకునే వాళ్ళంటే మగవాడు కొన్ని పనులు చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు. అవును. ఆడవాళ్ళు కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చేయకూడదు. కరెక్ట్. ఇప్పుడు మా పిల్లలు శుభ్రంగా వాళ్ళ ఆవిడకి తను హెల్ప్ చేస్తాడు, బాగా చేస్తాడు. అది లేదు అలా మేలిగో వెళ్ళి పనులు చేయాలి, వెళ్ళి పనులు చేయకూడదు అనేది లేదు. అది లేదు, అన్నీ చేస్తారు. కూరలు దొరికి పెడతారు. మా వాళ్ళ ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లోనూ అంతే. మగపిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్లు కూడా ఉన్నారు. మా చెల్లెలు కొడుకు 2
మనవడు ఒకడు డాక్టర్లు. అయినా కానీ వాళ్ళు చక్కగా చేస్తారు. అప్పుడు ఏమీ నామోషి అనుకోలా ఉమ్, అప్పుడు. అవును. ఇప్పుడు చెబితే మాత్రం నామోషి అనుకుంటారు. ఏమండి ఒక్కరు ఈ పని చేయండి అంటే. అది చెప్పకూడదు. అప్పటికి ఇప్పటికి చాలా మనసుల్లో వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చిందండి. పిల్లలకి వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చింది. తర్వాత పక్కన ఉండే ఫ్రెండ్స్ సగం. అవును. కానీ మీరు చెప్పండి, ఇన్నాళ్ళ మీ సంసారంలో సంసారం నిలబడాలి అని అంటే ఆడదాని చేతిలోనే ఉంటుంది అని ఇప్పటికీ అంటూ ఉంటారు కదా. నిజంగా ఎంత శాతం ఆడదాని చేతిలో ఉంటుంది? మొత్తం అంతా లేడీయేనా ఒక సంసారం నిలబడాలి అని అంటే? మగవాళ్ళది ఏమీ ఉండదంటారా? ఏమి ఉండదంటే వాళ్ళది డబ్బు సంపాదించేది మాత్రమే. ఉమ్, ఇంట్లో ఎవరికి ఏది కావాలి, ఏం పెట్టాలి, వాడు ఇవాళ అన్నం తినలేదే వీడు ఎందుకనో, ఏ నాన్న ఆకలేయట్లేదా, ఒంట్లో ఎలా ఉందో. వాడికి ఎందుకు ఇట్లా వచ్చింది అని అబ్జర్వేషన్ చేసి వాడికి కావాల్సింది పెట్టడం. పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యో 12 అయింది మామగారు ఇంత మటుకు ఆయన టిఫిన్ కూడా తినరు, అన్నం పెట్టాలని గబగబా చేసి పెట్టడం. అమ్మవారు ఇంతమందిని సృష్టి చేసి తన బదులుగా మనల్ని సృష్టి చేసిందండి. అంతే. అసలు ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా వీళ్ళందరూ నా వాళ్ళు నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను కరెక్ట్గా చెయ్యాలి ఉమ్, అనేది ఎవరికైతే ఉంటుందో అవును. సంసారాలు చక్కగా ఉంటాయండి. మరి ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేసేస్తున్నారు, అంతే టైమింగ్స్ వీళ్ళు కూడా బయటే ఉంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఉంటుంది మాకు పెట్టడానికి అన్న పరిస్థితులు లేవు కదా. అవును. సో మీ ఉద్దేశ ప్రకారం అంటే నేను చాలా మంది పెద్దవాళ్ళ ఇళ్ళు నేను చూశానండి. ఎంత చదువుకున్నా కోడళ్ళు కూతుళ్ళు అమ్మ ఉద్యోగాలు చేయకండి, మీ ఇంటిని మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే అంతకు మించిన దేశ సేవ ఇంకొకటి లేదు. అవును. కరెక్ట్గా హెల్త్ అండ్ వెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని చుట్టుపక్కల చూసుకుంటే అంతకు మించి ఇంక మీరు చేయాల్సింది గుర్తింపు ఇంకేం అక్కర్లేదు మీకు అనేది నేను చాలామంది పెద్దవాళ్ళలో చూశాను నా కళ్ళారా. అయితే ఇప్పుడున్న అమ్మాయిలు నాకు గుర్తింపు లేదు, 24 గంటలు నేను ఏవే పనులు చేయాలా, నేను ఉద్యోగం చేయకూడదా, ఇవి నేనే ఎందుకు చేయాలి, ఇలాంటివి వస్తున్నాయి కదా. అసలు ఇండియా అంటే ఇతర దేశాల్లో మన వివాహ వ్యవస్థకి ఎంత గౌరవం అండి. చాలా అండి, చాలా గౌరవం. కానీ బీటలు వారింది, ఇప్పుడు మనకు కూడా చాలా బీటలు వారిపోయింది. అయితే ఎందుకు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి నగలు ఉన్నాయి అనుకోండి, ఆ నగలు ఎవడన్నా కాజేసిపోయినా పోని పోతే ఇంకొట్టి చేసుకున్నా, లేకపోతే ఏమన్నా ఏడుస్తుందా వేసుకోమని అని సరిపెట్టుకుంటారు. అదే శీలం పోతే ఆ సిచ్యువేషన్ వస్తే వదులుకుంటుంది ఆడది, ప్రాణమైనా తీసుకుంటుంది కానీ శీలాన్ని మచ్చబడినివ్వదు సహజంగా, చాలా మటుకట్ల. దీన్ని గురించి ఇతర దేశాల వాళ్ళు ఇండియా వివాహ వ్యవస్థ అంటే చాలా ఇది. ఇప్పుడు ఎంత పనికిరాని వాడు చేతగాని వాడైనా మొగుడు పెళ్ళాన్ని ఇంకొక మగవాడు ఏదన్నా అంటే ఊరుకుంటాడండి. అదే కదండి, చేస్తాడు. ఎందుకు తన వస్తువు అది అని అనుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు అసలు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అవును. ఆ ప్రశాంతతను పాడు చేశారు ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలే పాడు చేశారు. కానీ ఇన్నేళ్ల మీ సంసారిక జీవితంలో ఎప్పుడు అపార్థాలో లేకపోతే నువ్వేంటి మాట్లాడేది, నీ పన్ను చూసుకో, ఆడదానివి వంట వండుకో, కిచెన్లో ఉండను, నీ పన్ను చూసుకోమను, మిమ్మల్ని తక్కువ చేసిన మాట్లాడిన సందర్భం కానీ లేదా ఆయనే సుపీరియర్ అన్న సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడైనా వచ్చాయండి? దాన్ని ఎలా మీరు ఫేస్ చేయగలిగారు? అంటే అట్లా ఎప్పుడూ లేదు. తనకి జరిగే పనులు అది డైవర్ట్ అయితే మాత్రం ఇవాళ బియ్యం లేవా అంటే వచ్చేటప్పటికి వంట అవ్వదనుకోండి. ఎంత సౌమ్యంగానో సర్కాస్టిక్గా బియ్యం లేవా ఇవాళ అంటే వంట ఇంకా అవ్వలేదేమిటా అని, అంతేగాని డైరెక్ట్గా అనడం లేదు. లేదండి. ఆయన కూడా అసలు ఎంత కృషి అంటే సొంత వ్యవసాయం చేశారు చాలా సంవత్సరాలు. తర్వాత ఇదేంటి కూరగాయలది కమిషన్ కొట్టు పెట్టుకున్నారు. ఆ కమిషన్ కొట్టు ఎప్పుడు రాత్రి పూట వస్తారు, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి గోతాల నిండా నింపుకుని
వచ్చి మా షాపులో అక్కడ 4-5 షాపులు ఉండేవి. ఆ సరుకు అంతా దాంట్లో పడేసి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు అన్నం తిన్నావా లేదా వాళ్ళకి అన్నీ పెట్టించి సినిమాకి తీసుకుపోయి వాళ్ళని మంచిగా చూసుకునేవారు. తను కొంచెం లేట్ అయినా తనకి ఇబ్బంది అయినా అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అట్లా ఇంటికి వచ్చిన పిల్లలతో అది ఇది మాట్లాడటం అట్లా కాదు, రిజర్వ్డ్గా ఉండేవారు. తన బాధ్యత తను ఎప్పుడూ వదిలిపెట్టుకోలేదు. సార్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి? అక్కడ ఏదో ఈయన దగ్గరే ఉన్నారు. ఆయన కూడా ఉంటారేమో, పక్క పక్కన కూర్చోబెట్టి అందరికీ చూపిద్దాం అనుకున్నాను. ఆయన రిజర్వ్డ్గా ఉంటారనుకుంటా, మీలాగా ఓపెన్గా మాట్లాడరేమో. అమ్మో ఒకళ్ళని ఇలాగా ఒకళ్ళని అలాగా కలుపుతాడేమో భగవంతుడు. అట్లా అయితేనే సంసారాలు నిలుస్తాయి. ఇద్దరు చెరి సమానం అంటే నిలవు కదా. నిజం. ఆడవాళ్ళు కూడానండి, తండ్రి చేసిన తప్పు కొడుకు చేస్తే మొగుడిని తిట్టిపోసి నువ్వు వద్దు పొమ్మని అదేని ఇదేనంటుంది, కానీ కొడుకుని అనలేదు. తల్లికి ఆ మాతృ సంబంధమైన ప్రేమ పెట్టింది భగవంతుడు. అందువల్ల సగం పిల్లలు పాడైపోవటానికి కూడా అవకాశం అదే. కానీ ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని ఈరోజు కలవడం. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీతో ఈ ఎపిసోడ్తో కంప్లీట్ అవ్వడం నాకు మనసు ఒప్పుకోవట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. నేను అనుకోవడం ఏంటంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని అంటారు. ఉంటుంది తప్పకుండా. మీతోటి సొసైటీలో ఉన్న ఎన్నో సంసారపక్షంగా ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళు ఎదుర్కొంటోంది. అవును, చాలా విడాకులు ఎంత ఎక్కువైపోయాయంటే అంత ఎక్కువైపోయాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ మీ నుంచి ఒక మంచి మాట చెప్పిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన మీతో మాట్లాడుతుంటే ఇప్పుడే వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మీరు మాకు మళ్ళీ టైం ఇస్తే తప్పకుండా మేమే వస్తాం. ఇంతకీ ఈ అమ్మవారు ఇప్పుడు చతుర్మాస దీక్ష పీఠం అని ఉంది మీ వెనకాతల, అది ఏమిటండి చతుర్మాస దీక్ష అంటే ఏంటి? ఎవరు చేయొచ్చు అది? ఎవరని కాదు, నేను సన్యాసం పుచ్చుకున్నానమ్మా. సన్యాసం పుచ్చుకున్నాను కాబట్టి సన్యాసులు ఏం చేస్తారంటే, వెనకటి పద్ధతి ప్రకారం అయితే సన్యాసి ఒకళ్ళని అడగటం కానీ ఎవరో వాళ్ళు పిలిచి పెడితేనే తింటారు, లేకపోతే తినరు. అట్లాంటిది ఒక 4 నెలలు ఎటు వెళ్లకుండా వాళ్ళు ఎప్పుడు పుణ్యక్షేత్రాలు తిరిగేవాళ్ళు ఈ సన్యాసులు, సన్యాసి దీక్షలో ఉన్నవారు. అట్లా తిరగకుండా 4 నెలలు ఒకే చోట ఉండి రోజు జపం తపం అన్నీ చేసుకుని పూజలు చేసుకుని వచ్చిన వాళ్ళకి ఏదో రామాయణము భారతము భాగవతము అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని అది పీఠం అన్నమాట. అయితే ఇప్పుడు మేము తొలేకాదశి నుంచి ప్రారంభించాను. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పూజ చేయిస్తాను వాళ్ళ చేత. తర్వాత ప్రతిరోజు హోమాలు చేస్తున్నాం. చేసి 10ంటికి మొదలు పెడితే 12ంటికి అయిపోతుంది. తర్వాత అన్నదానం నిత్యాన్నదానం చేస్తాం. నిత్యాన్నదానం చేస్తున్నట్టు కదా ఇక్కడ? అవునమ్మా. ఎలా పాసిబుల్ అవుతుందండి? దాన్ని వండేవాళ్ళు కావాలి, వడ్డిచ్చేవాళ్ళు కావాలి, మళ్ళీ క్లీనింగ్ స్టాఫ్ కావాలి. మూలపడ్డప్పుడు ఇవన్నీ మనకి రావు. అది బాగా తిరుగుతున్నప్పుడే చేసుకోవాలి అవి. ఇంకా వేరే సంపాదన అంటే ఏం లేదు. దీన్ని కూడా మనం సంపాదించాలి. బ్యాంకులో ఏ విధంగా డబ్బులు కూడబెడతామో అదే విధంగా పుణ్యాన్ని కూడా కూడబెట్టాలి. ఇక ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకేం చేస్తారు? ఏదో ఆకలి ఎత్తే అంత తింటారు, కృష్ణారామ అనుకుంటారు, అంతే కదా. అమ్మవారు నాకు మంచి ప్లేస్ చూపించిందమ్మా. ఎందుకంటే నాకు పెద్దతనంలో కావాల్సిందేమిటో చూపించింది ఆవిడ. నాకు పొద్దున్నే లేస్తాను, కాఫీ మాత్రం తాగుతాను, స్నానం చేసేసి గుళ్ళోకి వస్తే ఇంకా అన్ని చోట్ల శుభ్రం చేసుకుని పూజలు చేసుకుని అన్నీ అయ్యేసరికి 10 అవుతుంది. ఇంకో ఆలోచన రాదు కదా. మరి ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే సార్ ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఆయన మంచి చెడు ఆయన చూస్తున్నారు. నిజంగా అమ్మవారు ఎలాంటి అవకాశం నాకు ఇచ్చింది అంటే, కోడళ్ళిద్దరు బంగారపు బొమ్మలు, చక్కని వాళ్ళు. పెద్ద కోళ్ళు అయితే ఆవిడ ఆర్కిటెక్చరు, చిన్న కోళ్ళు మామూలు 10th దాకా చదువుకుంది, ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంది. తన పిల్లలు ఎంతో అట్లా చూస్తుంది వాళ్ళ మామగారిని. అద్భుతం. అంత ఇది ఉండబట్టే కదా నేను ఇక్కడ ఉండి చేయగలను. కాదు, ఎందుకు సన్యాసాశ్రమం తీసుకున్నట్టు మీరు?
కారణం? కారణం అంటూ ఏమీ లేదు. ఆ, అది ఎందుకు వచ్చిందో నాకు మనస్సుకు వచ్చింది, తీసేసుకున్నాను. సార్ని అడిగారా మీరు ఇలా ఇలా అనుకుంటున్నాను? నీ ఇష్టం ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు ఈ బంధాలు బాంధవ్యాలు ఏమీ ఉండవు. అంతా డిటాచ్ అయిపోయారు. వారానికి ఒకసారి వెళ్తాను, ఎట్లా ఉన్నారు, భోంచేస్తున్నారా. ఆయన గీత చదువుతారు బాగా. ఆహా. ప్రొద్దున్నే లేచి ఆయన పనులు ఆయన చేసుకుని నిదానంగా ఆ గీత చదివి కోడలు పెట్టిన టిఫిన్ తిని ఇక పేపర్ చదువుకుంటారు. ఆయన ఫ్రీడమ్ ఫైటరు. అవును, అవును, అద్భుతం. నిజంగా చాలా సంతోషం అమ్మ ఈరోజు మిమ్మల్ని కలవడం. అంటే అద్భుతం అంటే ప్రతివాడు చెయ్యగలరండి. ఉమ్, ప్రతిఫలాపేక్ష మనం అసలు కోరకూడదు. భగవంతుడు మనల్ని ఈ పని చేయమన్నాడు, చేయటమే, ఆవిడే ఇస్తుంది. ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకుంటాం, ఓసారి చెప్తాం ఇది చెయ్యాలి అది చెయ్యాలని, దానంతటా అదే చేస్తే మనకేమనిపిస్తుంది? పాపం అది వచ్చిన దగ్గర నుంచి చేస్తోంది, దానికి వచ్చి రేరేకే పెడదాంలే అవును. అట్లా అనిపిస్తుంది. మన మనిషిలాగా అనుకుంటాం. అట్లా చేస్తే మాత్రం పిల్లలైనా అంతే. పిల్లల్ని కూడా తల్లులకి ఇంకా వివరాలు తెలియట్లా. రైట్ రారా అని అంటమే కానీ, నాన్న నాకు ఈ కాలు నొప్పిగా ఉందిరా ఒక్కసారి ఇట్రా నాన్న అంటే వాడు పరిగెత్తుకొస్తాడు. ఏంటమ్మా ఎక్కడ నొప్పి అనుకో. అట్లా నిదానంగా చెప్తేనే ఆ పిల్లలు ఒక దోవలోకి వస్తారండి. తల్లులు ఇక దాని మీద శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ వాళ్ళని ఒక దోవలో పెట్టాలి, లేకపోతే వాడి జీవితం పాడైపోతుంది. అది మార్గదర్శకం మనం చూపించాలి. ఇవన్నీ మగవాళ్ళకి పట్టవండి. పట్టవు అంటే వాళ్ళకి ఆఫీసుల్లో అదే సరిపోతుంది. అందుకే ఇప్పుడు నా పెద్ద కోడల్ని చెప్పాను, చిన్న కోడలతో చెప్పాను, ఉద్యోగాలు సద్యోగాలు మాత్రం ఏం వద్దు, ఇళ్ళల్లో ఉండండి, చక్కగా పిల్లల్ని భర్తని చూసుకోండి, ఆరోగ్యంగా కుటుంబం ఆరోగ్యంగా ఉండేట్టు చూడండి అని అట్లాగే చేస్తారు. అది నెమ్మదిగా ఇప్పటి నుంచన్నా ప్రారంభం చెయ్యాలి. ఇంకా టెంపుల్లో ఇంకేదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుందండి ఇంకాను. అంటే అక్కడ రోజు హోమం చేస్తాం కదా, ఆ పొగ బయటికి పోకుండా అదంతా నల్లగా అయిపోతుంది. ఓహో. అందుకని పైన కొంచెం దాన్ని చేసేసి చేస్తున్నారు. ఏదో ఒకటమ్మా, నేను ఎవరిని డబ్బులు అడగను, మీరు చెయ్యండి మీరు ఇవ్వండి అన్ను. నాకు పెన్షన్ వస్తుంది, నేను జాబ్ చేసా కదా, పెన్షన్ వస్తుంది. ఆ వచ్చిన పెన్షన్ ఒక 5,000 10,000 ఉంచుకుని మిగిలింది 2-3 నెలలు ఉంచేది, ఓ పని చేసేది. అట్లా చేస్తూ ఉంటాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. యాజ్ జర్నలిస్ట్గా కొన్ని ఇంటర్వ్యూలు చాలా సంతృప్తినిస్తాయి. సో అలాంటి ఇంటర్వ్యూ ఇది నాకు నిజంగాను. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం. మరొకసారి మీ టైం తీసుకుని మళ్ళీ కలుస్తాను తప్పకుండా. శుభం. ఇలా ఈరోజు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తున్నామండి. అమ్మగారికి ఇంత వయసుట ఇన్ని మంచి పనులు చేశారు అని చెప్పని అనగానే వారాహి వారు అమ్మ మా నుంచి అమ్మగారికి ఒక శారీ పంపించండి అని చెప్పని అన్నారు. వారి ఇక్కడికి వచ్చి అందివ్వడం జరిగింది. అమ్మ మీకు అందజేస్తున్నాను, మీరు ఇప్పుడు ఇదే డ్రెస్ వేసుకుంటున్నారు కాబట్టి ఇది కట్టుకోలేనంటే అమ్మవారి కన్నా సమర్పించండి వారాహి వారి నుంచి. కానీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అమ్మా.